హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచూరియా చేసేసుకుందాం. వచ్చేసేయండి నాతో. ఫస్ట్ అయితే క్యాబేజ్ తీసేసుకొని సన్నగా చాప్ చేసేసుకోండి. అంటే కొంతమంది తురుముకుంటారు, నేనైతే ఇలా కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆ బైట్స్ తగులుతుంటే చాలా బాగుంటుందని చెప్పి. ఒక ఫుల్ క్యాబేజ్ అయితే తీసేసుకున్నాను నేనైతే. తర్వాత మంచిగా ఒక 2 క్యారెట్స్ తీసేసుకొని దాన్ని తురిమేసుకోండి. తురుముకున్న దాన్ని వేసేసుకోండి. ఎక్కువ క్యారెట్స్ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది మిరియాల పొడి అనమాట. మంచిగా నేనైతే కారం ఓన్లీ మిరియాల పొడి ఉన్నాయి దీంట్లో. సాల్ట్ వేసేసుకోండి కొంచెం, దీనికి తగినంత సాల్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. అండ్ కార్న్ఫ్లవర్, మైదా 2 కలిపి వేసేసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీస్లో. నేను మైదా కొంచెం తక్కువ వేసుకోండి, కార్న్ఫ్లవర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది హోల్ గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కలిపేసి వేసేసాను నేను. అండ్ మంచిగా కలిపేసుకోండి దీన్ని అయితే. ఇఫ్ రిక్వైర్డ్ కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి. ఇదైతే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. అండ్ 1 ఫుల్ పొటాటో మనం బాయిల్ చేసి పెట్టుకున్నది మొత్తం కలిపేసుకోండి అండ్ బాయిల్ చేసేసుకోండి మంచిగా. చూడండి, అన్నీ బాయిల్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ తీసేసుకొని ఆయిల్లో అంత బ్యాగ్ మొత్తంగా వేయకుండా ఒక 5-6 అలా వేసుకోండి, ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట లోపల దాకా. ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే మొత్తం వేసేసుకోండి. నేనైతే ఇలా వేడిగా ఫ్రై చేస్తే మంచిగా వచ్చేసాయి. అండ్ ఇంకొక బాండీలో మనం సాస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆయిల్, క్యాప్సికమ్, ఆనియన్, ఇదైతే సాస్ అనమాట. కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకోండి, వాటర్లో కలుపుకొని కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. అండ్ టొమాటో కెచప్ అంతా మిక్స్ చేసేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకోండి, అది మిక్స్ అయ్యింది. అండ్ మంచూరియా మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ మంచూరియా వేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసేయండి. చూడండి ఎంత ఎన్నీగా చేసేసుకోండి మీరు కూడా ఈరోజు. చూడండి, ఇఫ్ వాంట్ మనం ఇంకా కొంచెం సాస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అండ్ టొమాటో కచ్చప్ వేసి చేసేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్.